వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే సింహాద్రి అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లు కలిసి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి కన్నబాబు, మంత్రులు కూడా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేశారు. గోపాలపట్నం ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాత్రివేళ గిరి ప్రదక్షిణలు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గమంతా తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తొలి పావంచ వద్ద ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు మార్గమంతా మరో 6 నుంచి 7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. 30 సహాయ కేంద్రాల ద్వారా వైద్య, తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 38 కీలక ప్రాంతాల్లో సీనియర్ అధికారులను ప్రత్యేక విధుల్లో నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. దేవస్థానం స్టాఫ్తో కలిసి మొత్తం 32 కిలోమీటర్స్ ప్రతి ఒక్కసారి చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయో వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ కూడా మనకి ఈపీటీసీలో జరుగుతున్నాయి కాబట్టి సీఎం ఈపీటీసీఎల్ గారు కూడా ఇన్స్పెక్షన్లో పాల్గొంటున్నారు. అండ్ ఎక్కడెక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తం సర్ఫేస్ ఉండేటట్టు, ఎటువంటి మిస్ అవ్వకుండా నైట్ వాక్ చేస్తున్నప్పుడు కూడా ఇలా లైటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 32 కిలోమీటర్స్ స్ట్రెచ్లో మొత్తం 30 అసిస్టెంట్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక 6 నుంచి 7 వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మెయిన్ సెంటర్ని మనం తొలిపావంచ దగ్గర ఏర్పాటు చేసుకుంటాము. ఈ అన్ని సెంటర్స్లో సీనియర్ ఆఫీసర్స్ని మనం రిక్రూట్ చేస్తాము. అలాగే దేవస్థానం నుంచి, పోలీస్ నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఈ కంట్రోల్ పాయింట్స్లో ఏవైతే 37-38 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నామో అక్కడ డెప్యూట్ చేయడం. అలాగే ఈ ఎంటైర్ స్ట్రెచ్లో మనం చేయాల్సిన ఆపరేషన్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ షిఫ్ట్ బేసిస్లో ఈ పాయింట్స్లో ఫిజికల్గా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవడానికి కూడా ప్లాన్ చేయాలి. భక్తుల భద్రత కోసం ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 18 డ్రోన్ కెమెరాలతో గిరి ప్రదక్షిణ మార్గమంతా నిరంతర నిఘా కొనసాగనుంది. చైన్ స్నాచింగ్లను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. జనసందోహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు తొలిసారిగా ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తొలి పావంచ వద్ద దేవస్థానం ధర్మకర్త పోస్పాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతారు. ప్రచార రథం ముందుండగా వేలాది మంది భక్తులు 32 కిలోమీటర్ల ప్రదక్షిణను ప్రారంభిస్తారు. తొలి పావంచ నుంచి అడవివరం, ఆరిలోవా, హనుమంతువాక, లుంబిని పార్క్, ఎంవీపీ వెంకోజీపాలెం, సీతమ్మధార, కైలాసపురం, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం మీదుగా తిరిగి తొలిపావంచ్కు చేరుకుంటారు. దేవస్థానం సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లు కూడా వారి యొక్క సేవలు అందిస్తారు. ప్రధానంగా ఈ కేంద్రాలలో తాగునీటి వసతి, అదేవిధంగా ఎవరైనా అలసిపోయినట్లు కూర్చోవడానికి, కాసేపు సేద తీర్చడానికి తగినటువంటి ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే వారికి సేవ అందించడానికి మెడికల్ సిబ్బంది కూడా 28వ తారీఖు ఉదయం నుంచి 29వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా అందుబాటులో ఉంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూల నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు తొలగుతాయనే విశ్వాసంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు.
ఆషాఢ పౌర్ణమి రోజున తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి చివరి విడత 3 మణుగుల చందన సమర్పణ జరుగుతుంది. అనంతరం ఉదయం 4 గంటల నుంచి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించనున్నారు. గిరి ప్రదక్షిణ చేయని భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కొండ దిగువ నుంచి ఆలయం వరకు భక్తుల రాకపోకల కోసం సుమారు 50 ఉచిత బస్సుల్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. సుమారు 7 లక్షల నుండి 8 లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ మహాగిరి ప్రదక్షిణను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.